ఇగో మొత్తానికి మీరు చూసుకోవచ్చు, ఇది 4x4 అనుకోరేమో, 6x6. మన దగ్గర ఉన్న కార్లలో ఏ కారు కూడా 6 టైర్లు అయితే లేవు. మీరు చూసుకోవచ్చు, దీనికైతే 6x6 ఉంది. ఇగో బయటకైతే గుంచుతున్నారు, ఈజీగా బయటకైతే వచ్చేస్తుంది. మీరు చూసుకోవచ్చు, మంచిగా బయటకైతే తీసుకొని వస్తుంది మన కొత్త జేసీబీ. ఇక్కడ ముందరైతే బ్రిడ్జ్ ఉంది, మరి బ్రిడ్జ్ పైనకి ఎక్కుతాక చూద్దాము. అరే కొంచెం కష్టమవుతుంది, కానీ ఇలా ఇంకో సెకండ్ గేర్ ఉంది కదా, గేర్ అయితే చేంజ్ చేస్తున్నా. గేర్ అయితే చేంజ్ చేసినా, మరి చూద్దాం ఎక్కుతాయి కదా. ఓ గేర్ చేంజ్ చేసినాక మంచిగానే ఎక్కింది. బయటకు వస్తారా చూద్దాము. మన దగ్గర ఉన్న పవర్ఫుల్ కార్కే చాలా కష్టమవుతుంది గుంజడము. మొత్తానికి బయటకైతే మంచిగానే గుంజుకొని వచ్చేసింది. నిన్న నైట్ పెద్ద ప్రాబ్లం అయితే జరిగిపోయింది. మీరు ముంగట చూడండి, మన దగ్గర ఉన్న కన్స్ట్రక్షన్స్ వెహికల్స్ మొత్తం మట్టిలో కలిసిపోయినాయి. అసలు ఎందుకు ఇట్లా అయిందంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పెద్ద గుట్ట లాంటిది అయితే ఉంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం పెద్ద గుట్ట ఇదైతే. దీంట్లో పైన నుంచి ఏ బండి కూడా ఎక్కలేదు. మన దగ్గర ఉన్న పవర్ఫుల్ సూపర్ సోనిక్ కార్ అయినా ఏ కార్ అయినా కానీ గుట్ట ఎక్కలేదు. అందుకోసం నేను మన దగ్గర ఉన్న కన్స్ట్రక్షన్స్ వెహికల్స్ తీసుకొచ్చి ఒక మంచి అండర్ పాస్ చేసుకొని ముంగట్టుకు పోయిన తర్వాత ప్లేస్ అయితే మంచిగా ఉంటుంది. ఒక మంచి ట్రాక్ అయితే రెడీ చేద్దాం అనుకున్నా, అందుకోసం నేను అండర్ పాస్ చేద్దాం అనుకున్నా. కానీ అనుకోకుండా మన బ్రిడ్జ్ మొత్తమే కూలిపోయింది. మీరు చూసుకోవచ్చు, మొత్తం కూలిపోయి మన బండ్ల మీద మట్టి అయితే పడిపోయింది. మొత్తం మట్టిలో కలిసిపోయినాయి. ఇది నిన్న నైట్ జరిగింది. మొత్తం బ్యాటరీ ఇట్లా డిశ్చార్జ్ అయిపోయి ఉంటుంది. నేను ఈ పని స్టార్ట్ చేసేటప్పుడే అనుకున్నా ఇది రిస్క్ అని చెప్పి. ఎందుకంటే మట్టి అనేది మట్టి ఒక్కటే లేదు, ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి. ఇది మొత్తానికి కూలిపోతానే ఫస్ట్ డౌట్తోనే స్టార్ట్ చేసిన, కానీ అనుకోకుండా మొత్తమే కూలిపోయింది. మన దగ్గర ఉన్న బండ్లు మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ట్రాక్టర్ అయితే ఉంది కదా, ట్రాక్టర్ కూడా మొత్తమే మట్టిలో కలిసిపోయింది. అంతేకాకుండా మన జేసీబీ కూడా ఉంది కదా, జేసీబీ కూడా మట్టిలో కలిసిపోయింది. అంతేకాకుండా ఇక్కడ ట్రక్ ఉంది, ట్రక్ కూడా మట్టిలో కలిసిపోయింది. ఈ టన్నల్ అయితే నేను రాత్రి కూలిపోయింది. దానివల్ల ఇలా బ్యాటరీలో ఛార్జింగ్ కూడా ఉండదు. మరి మన గ్యారేజ్లో రెస్క్యూ వెహికల్స్ అయితే ఉన్నాయి కదా, దాంట్లో తీసుకొచ్చి దీంట్లోకి హెల్ప్ అయితే వేద్దాము. మరి ఈ నుంచి మన గ్యారేజ్ అయితే దగ్గర ఏం లేదు, చాలా దూరం అయితే ఉంది. మరి ఆ నుంచి మన రెస్క్యూ వెహికల్స్ అయితే తీసుకురావాలి. మరి అంతేకాకుండా మీరు ముంగట చూడండి, ట్రాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం వాటర్ అయితే నింపేసిన ట్రాక్లా. మరి ముంగటికి రాగానే ఒక చిన్న లాంటి బ్రిడ్జ్ కట్టినా. మీరు ఇక్కడ చూడండి, బ్రిడ్జ్ కూడా ఉంది. ఈ బ్రిడ్జ్ పైన నార్మల్గా బండి ఎక్కడమే కష్టము, అట్లాంటిది ఇంకో బండిని రెస్క్యూ చేసుకొని ఎక్కాలంటే ఇంకా కష్టము. మరి చూద్దాం ఎక్కుతుందా కదా అని చెప్పి అది దాటంగానే ఒక రాళ్ళు అయితే ఉన్నాయి. రాళ్ళపై నుంచి కూడా మంచిగానే వచ్చేసాయి అనుకుంటున్నా. ఎందుకంటే మన దగ్గర పవర్ఫుల్ బండ్లు అయితే బీస్ట్ బండ్లు అయితే ఉన్నాయి కదా, దానికోసం కొంచెం కాన్ఫిడెంట్ అయితే ఉంది నాకు. మరి దాన్ని కూడా దాటగానే ఈసారి నీళ్లు మళ్ళీ ఫస్ట్ నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి అనుకుంటారేమో. ఈసారి ఇంకా ఎక్కువ నీళ్ళు అయితే పెట్టేసినాయి ఇక్కడ. మరి మీరు మన గ్యారేజ్లో చూడండి, చాలా రకాల రెస్క్యూ వెహికల్స్ అయితే ఉన్నాయి. మొత్తం చూడండి ఒకసారి, 5-6 వెహికల్స్ కంటే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. మరి నేను చెప్తా ఏవే వెహికల్స్ ఉన్నాయి రెస్క్యూ చేయనీకి అని చెప్పి. ఫస్ట్ అయితే మన దగ్గర బిగ్ సైజు జేసీబీ అయితే ఉంది. నేను దీన్ని కూడా అండర్ పాస్ తవ్వనికి తీసుకోవదాం అనుకున్నా, కానీ తీసుకోవనందుకు మంచి పని అయిపోయింది. లేకపోతే ఇది కూడా మట్టిలో కలిసిపోతుండే. దీన్ని కూడా తీసుకోవాలి, బెస్ట్ అయిపోయింది. దాని తర్వాత మన సూపర్ సోనిక్ కూడా తీసుకొచ్చిన. మరి ఇది కూడా దీనికి మంచి చైన్ కట్టి గుస్తా, ఇంట్లో పవర్ ఎంత ఉందో చూద్దాము. అంతేకాకుండా టోచింగ్ కార్, మీరు చాలా మంది కామెంట్ కూడా చేస్తారు కదా, టోచింగ్ కార్ కనిపించక చాలా రోజులు అయిందని చెప్పి. అందుకనే టోచింగ్ కార్ కూడా తీసుకొచ్చిన. అంతేకాకుండా మనం రీసెంట్గా కొనుక్కున్న పుష్ప కార్ కూడా ఉంది, ఇక్కడనే చూసుకోవచ్చు మీరు. ఇంకా మన బిగ్ సైజ్ లారీ ఉంటుంది కదా 8x8, అయితే ఎంత బరువు ఉన్నదాన్నైనా ఈజీగా తీసుకొని వెళ్ళిపోతుంది. 8x8 ఉంటుంది కదా. మన నెక్స్ట్ అయితే అక్కడ చూసుకోవచ్చు మీరు, హైపర్గో కార్ అయితే ఉంది. ఇదైతే నా ఫేవరెట్ కారు. దాని పర్ఫార్మ్ ఎట్లుంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. మస్తు వీడియోలలో మస్తు పవర్ అయితే ఉంటుంది కదా దానిలో, దాన్ని కూడా తీసుకొని వచ్చిన. మరి అంతేకాకుండా ఈసారి స్పెషల్ కార్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మంచి రెస్క్యూ ట్రక్ అయితే తీసుకొచ్చిన ఈసారి. మరి ఇక్కడ డబ్బా పైన కనిపిస్తుంది కదా, ఇదైతే గ్రే కలర్ ఉంది, కానీ లోపల గ్రే కలర్ అయితే లేదు. ఎందుకంటే దీనికి బాడీ వచ్చింది. మీరు చూడండి, ఇట్లాంటి బాడీ మన దగ్గర చాలా ఉన్నాయి. దీనికి కూడా బాడీ వచ్చింది లారీకి, మీరు చూసుకోవచ్చు. మన రీసెంట్గా కొనుక్కున్న పుష్ప లారీ కూడా బాడే ఉంది. ఇగో మొత్తం చూసుకోవచ్చు, వెనకాల బాడీ అయితే ఉంది. రెస్క్యూకి అంతా మంచిగా పర్ఫెక్ట్ వెహికల్స్ కావాలి. అందుకోసమని ఈసారి ఇగో ఇక్కడ చూడండి, మన వెహికల్ అయితే ఇట్లుంటుంది. వెనక మొత్తం ఓపెన్ ఉంటుంది. మన ఆర్సీ కార్ కలెక్షన్లోకి పర్ఫెక్ట్ రెస్క్యూ ట్రక్ అయితే వచ్చింది ఈసారి. మీరు చూసుకోవచ్చు, ఇట్లాంటి కార్స్ ఎందుకు తెప్పిస్తున్నా అంటే మీరు కామెంట్ చేస్తారు కాబట్టి మంచి మంచి కార్లు అయితే తెప్పిస్తున్నా కదా. మరి కంపల్సరీ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అట్లే మరి మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్లకు చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. అందరూ ఒక సబ్స్క్రైబ్ కొట్టి 1 lakh చేసేయండి. ఇప్పుడు మన కార్లు ఈ సైజులో ఉన్నాయి కదా, ఇంత సైజ్ కార్లు అయితే తెప్పిస్తా. అందుకోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి కార్ని చూపిస్తా. ఫస్ట్ అయితే
ప్యాకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక డబ్బాల నుంచి ఓపెన్ అయితే చేస్తున్నా. ఇగో మొత్తానికి మీరు చూసుకోవచ్చు, ఇది 4x4 అనుకోరేమో, 6x6. మన దగ్గర ఉన్న కార్లలో ఏ కారు కూడా 6 టైర్లు అయితే లేవు, మీరు చూసుకోవచ్చు. దీనికైతే 6x6 ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ట్రక్ మాత్రం చూడనీకి ఎల్లో కలర్ రా. ఇది ఇంకా స్పెషల్ ఏంటంటే మొత్తం ఓపెన్ ఉంది కదా, దీనిపైన ఏ సామాన్ అయినా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఈ సైడ్కి ఇవి కూడా ఇచ్చిండు కదా, మంచిగా వించింగ్ లాగా తాళ్ళు కూడా కట్టుకోవచ్చు. మరి ఇంకా ఈ బాక్స్ ఏమో స్టాండ్ చూద్దాము. ఫస్ట్ అయితే రిమోట్ ఉంది. అరే రిమోట్ చూడండి సార్, నెక్స్ట్ లెవెల్ ఉంది రిమోట్ మాత్రము. ఒక రిమోట్ అయితే ఉంది, అంతేకాకుండా బ్యాటరీ అయితే ఉంది, ఒకటి చిన్న బ్యాటరీ. మరి ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చిండు. ఇంకా అంతే, ఇంకా డబ్బాలు ఏం లేవు, మీరు చూసుకోవచ్చు. ఇక డబ్బాని పక్కన అయితే పెట్టేద్దాము. అరే చెప్పడం మర్చిపోయినా, ఇందులో ఒక స్పెషల్ ఫ్యూచర్ అయితే ఉంది. అదేంటంటే మన దగ్గర ఏ కార్లో కూడా లేదు, అట్లాంటి ఫ్యూచర్ ఉంది. మీకు చూపిస్తున్నా. ఇక్కడ ఎల్లో కలర్ ఒకటి ఉంది కదా, ఇది ఏంటంటే గేరు. ఇంట్లో 2 గేర్లు అయితే ఉంటాయి. ఫస్ట్ గేర్ ఉంటుంది, సెకండ్ గేర్ ఉంటుంది. ఫస్ట్ గేర్ వేసుకున్నాం అనుకో, బురదలో పోయేటప్పుడు కొంచెం మెల్లగా బురదలో ఇరుక్కుంటుంది కదా, అప్పుడు ఇమీడియట్గా సెకండ్ గేర్ వేసుకున్నాం అనుకో, పర్ఫార్మెన్స్ అయితే బీస్ట్ అయిపోతుంది, సూపర్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. మరి చూపిస్తే దీనిలో బ్యాటరీ వేసుకున్నాక గేర్ ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి. మరి బండ్లో బ్యాటరీ అయితే పెట్టేసిన. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు కొంచెం మెల్లగా పోతుంది కదా, ఇక్కడ ఇగో వైట్ కలర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇగో ఇక్కడ బి అని ఉంది రిమోట్ పైన, నొక్కగానే చూడండి. ఇప్పుడు ఇగో వైట్ కలర్ చేంజ్ అయిపోయింది చూడండి, వెనకకు వచ్చింది. ఇప్పుడు చాలా స్పీడ్ అయితే పోతుంది. ఇగో ఇగో గేర్ సిస్టమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇగో ఫస్ట్ టైం మన బండ్లల్లో గేర్ సిస్టమ్ ఉన్న బండి అంటే ఇదే. ఇంకా లేట్ చేయకుండా రెస్క్యూ అయితే చేద్దాము. ఆర్సీ క్రేన్ కావాలని ఎప్పటి నుంచో కామెంట్ చేస్తున్నారు కదా, మరి ఏ కలర్ కావాలి, ఎల్లో కావాలా వైట్ కావాలా, కామెంట్ చేయండి, తెప్పిస్తా. ఫస్ట్ అయితే మనం కొత్తగా అన్బాక్సింగ్ చేసిన బండి అయితే పంపిస్తున్నా. ఈ 6x6 కదా, మొత్తం చూద్దాము వాటర్లో పోయినాక ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది ఏం కదా అని చెప్పి. ఇప్పుడైతే ఇంకా గేర్ 1లోనే ఉంది, బురదలో దిగినాక చూద్దాము. ఒకవేళ పోలేదు అనుకో, అప్పుడు గేర్ 2 అయితే వేసుకుందాము. ఇంట్లో గేర్ సిస్టమ్ ఇచ్చి మంచి పని చేసిర్రు, మీరు చూసుకోవచ్చు. అరే నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఇంతగానో వాటర్ ఉన్నా కానీ ఏడ కూడా ఆగుతలేదు. మరి ముంగట పెద్ద గుట్ట లాంటిది అయితే ఉంది కదా, దానిపైనుంచి ఎక్కుతుందా. ఓ ఇంకా గేర్ 1లోనే ఉంది, మంచిగా వెళ్ళిపోతుంది బండి అయితే. బ్రిడ్జ్ పైనకి అయితే ఎక్కిస్తా, చూద్దాం. మరి అరే బ్రిడ్జ్ పై నుంచి కూడా ఈజీగానే ఎక్కింది. మరి మళ్ళీ కూడా ముంగట నీళ్ళు అయితే ఉన్నాయి, నీళ్ళకైతే వచ్చేసింది. ఇక అదైతే రెస్క్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. మన కొత్త కార్ అయితే వెళ్ళిపోయింది అక్కడ టన్నల్ దగ్గరికి. మరి మట్టి తవ్వనికే మన జేసీబీని కూడా మన లారీ పైన అయితే లోడ్ చేసుకుంటున్నా, దీన్ని కూడా పంపిస్తా అక్కడికి. చైన్ అయితే బందోబస్తు కట్టేసిన, ఎందుకంటే జేసీబీ చాలా వెయిట్ ఉంటుంది కదా. ఇంకా బండి అయితే స్టార్ట్ అయిపోయింది, ఇక మెల్లగా పంపిస్తున్నా. ఓ అరే ఇప్పటికైతే మంచిగానే తీసుకొని పోతుంది, మీరు చూసుకోవచ్చు. మన బండి అయితే కొంచెం కంట్రోల్ అయితే తప్పుతుంది, ఒక సైడ్ అయిపోతుంది బండి. అరే కింద పడతా అయింది, కొంచెం రైట్ తిరగాలి. అరే మెల్లగా తీసుకుపోతున్నా, ఎందుకంటే జేసీబీ చాలా బరువు ఉంటుంది. జేసీబీని నడుపుకుంటూనే తీసుకోదాం అనుకున్నా, కానీ జేసీబీకి టైర్లు అయితే ఉండవు కదా, దానివల్ల లారీ పైన అయితే ఎక్కించిన. చూసుకోవచ్చు ఇప్పటికైతే మన లారీ మంచిగానే తీసుకొని వెళ్ళిపోతుంది జేసీబీని. ఫైనల్గా లారీ అయితే టన్నల్ దగ్గరికి మన జేసీబీని మంచిగానే తీసుకొని వచ్చింది, మీరు చూసుకోవచ్చు. ఇంకా అన్లోడ్ అయితే వేద్దాము జేసీబీని. మన జేసీబీ అయితే టన్నల్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇది మాత్రం మాకు ఈజీగా ఎక్కేస్తుంది, ఎందుకంటే దీనికి చైన్ ఉంటుంది కదా, దానివల్ల చూడండి మీరు ఈజీగా ఎక్కేస్తుంది గడ్డ పైనకైతే. మరి ముంగడికైతే వచ్చేసింది. మరి మట్టిని అయితే తీద్దాము, మట్టిని అయితే తీస్తా. అరే కొంచెం కష్టమవుతుంది, మీరు చూసుకోవచ్చు. మట్టిని అయితే ఈజీగా తీసేసుకుంటుంది. ఇగో చూడండి మీరు, మట్టి అయితే ఫైనల్గా బకెట్ నిండా తీసుకుంది. ముంగట సైడ్కి అయితే పోదాము మట్టిని. అరే జేసీబీ కొంచెం కంట్రోల్ అయితే లేదు. ఇప్పుడు చూడండి మట్టిని అయితే మొత్తం కింద పోసేస్తా. చాలా మట్టిని అయితే తీసుకుంది ఒకటేసారికి. అగో చూసిరు కదా మీరు. ఇక మట్టిని అయితే బయటికి గుంజుదాము కొంచెము. ఇగో చాలా మట్టి ఉంది ఇప్పటికి కూడా, మట్టిని అయితే కొంచెం తీస్తున్నా. చూసుకోవచ్చు మట్టి అయితే క్లియర్గా బయటకైతే గుంజేస్తున్నా. చాలా మట్టిని అయితే గుంజేసింది ఈసారి మన జేసీబీ అయితే. మన పాత జేసీబీ అయితే కొంచెం బయటకు అయితే వచ్చేసింది. ఇక చైన్ అయితే బందోబస్తు కట్టుకున్నా. మరి బయటికి గుంజాము, మరి చూద్దాం వస్తుందా బయటికి రాదా అని. ఇగో బయటకైతే గుంజుతున్నారు, ఈజీగా బయటకైతే వచ్చేస్తుంది, మీరు చూసుకోవచ్చు. మంచిగా బయటకైతే తీసుకొని వస్తుంది మన కొత్త జేసీబీ. అరే ఇట్లే వదిలేస్తే ఇంకా ఇంత చాలా దూరం తీసుకొని పోయేటట్టుంది గ్యారేజ్ వరకు. ఇంకా లారీ అయితే లోడ్ చేసుకుందాము. మన లారీ అయితే పాత జేసీబీని తీసుకొని అయితే పోతుంది మంచిగా. ఇప్పుడు మాత్రం కొంచెం స్పీడ్గా పోతుంది, మీరు చూసుకోవచ్చు. ఇందాక కొత్త జేసీబీ ఉండే కదా, దానివల్ల కొంచెం అది బరువు ఎక్కువ ఉన్నందుకు మెల్లపోయింది. ఇప్పుడు మాత్రం చాలా స్పీడ్గా పోతుంది. ఫైనల్గా గ్యారేజ్ దగ్గరికి అయితే మన లారీ తీసుకొని వచ్చేసింది జేసీబీని. ఇంకా అన్లోడ్ అయితే వేద్దాము.
చిన్న జేసీబీని అయితే అన్లోడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఎంజెక్స్ కార్ని టన్నల్ దగ్గరికి అయితే తీసుకుపోదాము. మరి చూద్దాం ఎట్లా పోతుంది ఏం కథ అని చెప్పి. ఇగో అరే స్టార్టింగ్లోనే చాలా పవర్ అయితే ఉంది. ఇక్కడనే మొత్తం స్కిడ్లు కొడుతుంది. మన నీళ్ళలోకి పోయినాక ఎట్లా పోతుంది ఏం కథ అని చూద్దాము. నీళ్ళలోకి అయితే దింపేసిన. ఓహో అరే ఇది మాత్రం ట్రాక్నే మొత్తం ఆగమాగం చేసేస్తుంది. అరే అరే రే మీరు చూడండి మొత్తం నీళ్ళు ఎట్లా కదిలిపోతున్నాయో, అంతగానం నీళ్ళు అయితే ఉన్నాయి. బాబా నెక్స్ట్ లెవెల్ జంప్ అయితే తీసుకుంది. మరి చిన్న రాళ్ళు అయితే ఉన్నాయి. ఇట్లాంటి రాళ్ళ మీద నుంచి ఈజీగా అయితే ఎక్కేస్తుంది మన కారు. ముంగట ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే ఉంది. మరి దానిపైన నుంచి అయితే మంచిగా ఎక్కుతుంది కదా చూద్దాము. అరే కొంచెం కష్టం అవుతుంది, మళ్ళీ ఎక్కి ట్రై చేస్తా. ఈసారి అయితే మంచిగానే ఎక్కింది, కానీ బ్రిడ్జ్ పై నుంచే జంప్ చేసింది ఇది మాత్రము. ఇగో ముంగట అరే ఇప్పుడు మాత్రం నెక్స్ట్ నీళ్ళు అయితే ఉన్నాయి. కొంచెం మెల్లగా పోతా, టైర్లు మొత్తమే కనిపిస్తలేవు. అంతగానం నీళ్ళ నుంచి కూడా మంచిగానే పోతుంది మన హైపర్గో కార్ అయితే. మీరు చూసుకోవచ్చు ఫైనల్గా రెస్క్యూ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒక కార్ని మరి చైన్ కట్టి ఒక కార్ని అయితే బయటకి అయితే గుంజాము. మన హైపర్గో కార్కి ఇక్కడ ట్రక్ చిన్న ట్రక్ ఉంది కదా, దానికైతే కట్టేసిన చైన్ని. మరి చూద్దాము, అది మాత్రం చాలా మట్టి లోపల ఉంది. గుంజదా ఓ పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది దాంట్లో మాత్రము. మన చిన్న లారీని అయితే పెద్ద ట్రక్ పైన లోడ్ తీసుకొని పోదాము. ఇగో మెల్లగా తీసుకొని పోతున్నా, ఎందుకంటే రాళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి కదా. మన 6x6 లారీ అయితే మంచిగా తీసుకొని పోతుంది. మన పైన చూసుకోవచ్చు డంపింగ్ ట్రక్ అయితే. అరే పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది నీళ్ళ మాత్రము. నీళ్ళల్లో అయితే అస్సలు ఆగుతలేదు, మంచిగా వెళ్ళిపోతుంది అన్ని నీళ్ళల్లో కూడా. అరే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది నీళ్ళల్లో. ఇక్కడ ముంగడైతే బ్రిడ్జ్ ఉంది, మరి బ్రిడ్జ్ పైనకి ఎక్కుతాక చూద్దాము. అరే కొంచెం కష్టమవుతుంది, కానీ ఇలా ఇంకో సెకండ్ గేర్ ఉంది కదా, గేర్ అయితే చేంజ్ చేస్తున్నా. గేర్ అయితే చేంజ్ చేసినా, మరి చూద్దాం ఎక్కుతాయి కదా. ఓ గేర్ చేంజ్ చేసినాక మంచిగానే ఎక్కింది. బ్రిడ్జ్ పైనకి అయితే మంచిగానే ఎక్కింది, మరి దిగుతుంది అది కదా చూద్దాము మెల్లగా. అరే నెక్స్ట్ లెవెల్ పోతుంది ఇది మాత్రము. అది ఇక ముంగటికైతే పోతున్నాము. ఈసారి కొంచెం స్పీడ్గా పోదాము. ఇక్కడ నీళ్ళు చూడండి, ఇక్కడ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ నీళ్ళు. ఫస్ట్ మీరు చూసిరు కదా, దానికంటే కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ గుంత. మరి పైకి ఎక్కుతుంది కదా చూద్దాము. పైకి ఎక్కుతాయి కదా. అరే కొంచెం కష్టమవుతుంది. ఫైనల్గా పైనకైతే వచ్చేసింది, మీరు చూసుకోవచ్చు. మొత్తానికి గ్యారేజ్ దగ్గరికి అయితే మన బండి అయితే తీసుకొని వచ్చేసింది. నెక్స్ట్ అయితే పుష్పకార్ పోతుంది. మరి మా ట్రాక్లకు చూద్దాము నీళ్ళలోకి పోయిన తర్వాత ఎట్లుంటుందని. మొన్న నెక్స్ట్ లెవెల్ నీళ్ళలో కూడా మంచిగానే పర్ఫామ్ చేసింది, మరి ఇప్పుడు కూడా మంచిగానే పోతా అనుకుంటున్నా. అరే పుష్ప లారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. దానిపైన పుష్ప పేరు చూడండి, బ్రాండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక రాళ్ళ పైనకైతే పోయింది, ఇంకా రెస్క్యూ దగ్గరికి అయితే పోతుంది ఇక లారీ. మనం ఈ టోచింగ్ కార్డ్ తీసుకురాక చాలా రోజులు అయింది. మీరు అందరు కామెంట్ చేసినందుకు ఈ రోజు అయితే తీసుకొచ్చిన. ఇంతకుముందుకు మస్తు రెస్క్యూ వీడియోలలో కనిపిస్తుండే. ఈ మధ్యాహ్నం తినందుకే మస్తు కామెంట్ చేసిరు కదా, అందుకోసం పట్టుకొచ్చిన. మరి చూద్దాము నీళ్ళలో ఎట్లా పోతుంది ఏం కథ అని. అరే ఇప్పటికి కూడా పర్ఫామ్ ఇంత కూడా తగ్గలేదు. ఇన్ని రోజులు అయినా కానీ ఇప్పటికి కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అరే రాళ్ళ కాడ కొంచెం కష్టమవుతుంది. ఇప్పుడు చూసుకోండి రాళ్ళు అయితే మంచిగా ఎక్కేసింది. మరి ముంగట పెద్ద బ్రిడ్జ్ అయితే ఉంది. దీన్ని గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, దానివల్ల కొంచెం కష్టమవుతుంది. చూద్దాం మరి మెల్లగా ఎక్కిస్తా పైకి. పైనకైతే ఈజీగా ఎక్కుతుంది. బ్రిడ్జ్ పైన కూడా మంచిగా వచ్చేసింది, కానీ బ్రిడ్జ్ చూడండి చాలా చిన్నగా ఉంది. కొంచెం అటు ఇటు అయినా కానీ కిందనే పడిపోతుంది. ఇంకా నీళ్ళకైతే వచ్చేసింది. నీళ్ళలో కూడా ఇప్పుడు మొత్తం బురద అయిపోయింది. ఇందాక నీళ్ళుండే, ఇప్పుడు చూడండి మొత్తం ట్రైన్ ట్రాక్ లాగా అచ్చులే పడుతున్నాయి వెనకాల మొత్తము. రెస్క్యూ దగ్గరికి అయితే వచ్చేసింది ఫైనల్గా మన కారు. టోచింగ్ కార్ అయితే లోపలికి తీసుకొని పోదాము. రెస్క్యూ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇక ఒక కార్ అయితే బయటకు తీద్దాము. టోచింగ్ కార్ తోటి మన ట్రాక్టర్కి ఉక్కు అయితే వేసేసిన. మరి ట్రాక్టర్ చాలా మట్టిలు ఉంది, మరి గుంజ చూద్దాము. అరే మంచిగా ఈజీగా అయితే గుంజుకొని వచ్చేసింది బయటికి. మరి ఇంకా ఈ లారీ ట్రాక్టర్ అయితే మన పుష్ప లారీ ఉంది కదా, దానిలో అయితే లోడ్ చేసుకొని గ్యారేజ్కి అయితే తీసుకుపోదాము. ఇంకా పుష్ప లారీ అయితే మంచిగానే తీసుకొని పోతుంది ఇప్పటి వరకు అయితే, కానీ నీళ్ళలో పోయినాక ఎట్లుంటుందని చూద్దాము. నీళ్ళలో కూడా మంచిగానే పోతుంది. లారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది నిజంగా. దానిపైన బ్రాండ్ ఉంది కదా, దానివల్ల లుక్ వస్తుంది లారీకి. బ్రిడ్జ్ పైన కూడా మంచిగానే ఎక్కింది. ఇక మెల్లగా దింపుతున్నా. ఇగో దిగేటప్పుడు కొంచెం కష్టమవుతుంది. మెల్లగా దింపుతున్నా, మెల్లగా కిందికి అయితే వచ్చేసింది. పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇలా. అరే సస్పెన్షన్ చూడండి ఒకసారి ఎట్లా మొత్తం టైర్లే గాలిలో వేస్తున్నాయి, అంతగానం ఉంది. మంచిగా మెల్లగా అయితే తీసుకోతున్నా. మళ్ళీ కూడా నీళ్ళు ఉంటాయి, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటాయి. మరి ఇంట్లో కూడా మంచిగానే పోతుంది నాకు తెలిసి. ఇంతగానం బురదలో కూడా ఒక ట్రాక్టర్ని లోడ్ చేసుకొని కూడా మంచిగా పోతుంది పుష్ప లారీ అయితే. పైకి ఎక్కిద్దాం ఇక. గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా గ్యారేజ్లోకి అయితే తీసుకుపోదాము. మీరు చూసుకోవచ్చు గ్యారేజ్లోకి అయితే తీసుకుపోయినా.
ఇంకా లాస్ట్ టెస్లా కార్ మాత్రమే ఉంది. ఇగో దీనికి కూడా మంచి చైన్ అయితే కట్టేసిన. ఇక బయటకైతే గుంజాము. మనకు కనిపించిన కారు మొత్తం తీసేసినాము. ట్రాక్టర్ జేసీబీ అన్నిట్లను తీసేసినాము. నాకు తెలిసి ఇంకా మట్టిలో ఇంకేమైనా కారు ఉండొచ్చు, కానీ మన దగ్గర మెటల్ డిటెక్టర్ అయితే ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఒకసారి మొత్తం స్కాన్ చేద్దాము. మన కారు కూడా దొరుకుతాయేమో. మరి ఈ కారు కూడా బయటకైతే తీస్తున్నా. మరి చూద్దాము వెళ్తుందా వెళ్ళదా అని. మట్టి చాలా ఎక్కువ ఉంది. బయటకు వస్తారా చూద్దాము. మన దగ్గర ఉన్న పవర్ఫుల్ కార్కే చాలా కష్టమవుతుంది గుంజడము. మొత్తానికి బయటకైతే మంచిగానే గుంజుకొని వచ్చేసింది. ఇంకా ఫైనల్గా టెస్లా కార్ని అయితే మన టోచింగ్ కార్ పైన బందోబస్తు కట్టుకున్నాము. మరి ముంగట చైన్ ఎందుకుంది అనుకుంటున్నారేమో. ముంగట చైన్ లేకపోతే మొత్తం ఇట్లా టైర్ అనేది 2 టైర్లు గాలి లేస్తున్నాయి. ఎందుకంటే చాలా బరువు ఉంటుంది కదా టెస్లా కారు, దానికోసం ఎక్స్ట్రా బరువు ఉండడానికే ముంగట చైన్ అయితే పెట్టుకున్నాము. ఇక ఫటాఫట్ గ్యారేజ్కి అయితే తీసుకుపోదాము. ఇప్పుడు చూసుకోండి మంచిగా పోతుంది 4 టైర్లతోని. ఇందాకైతే 2 టైర్లు గాలి లేసినాయి, ఇప్పుడైతే మంచిగా పోతుంది. అరే ఏమన్నా స్పీడ్ పోతుందా. ఇప్పటికి కూడా టైర్లు మధ్యలో గాలి లేస్తున్నాయి. మొత్తానికి గ్యారేజ్లకు అయితే వచ్చేసింది. మీరు చూసుకోవచ్చు సక్సెస్ఫుల్గా గ్యారేజ్లకు అయితే తీసుకొని వచ్చేసింది అన్ని కార్లని. మొత్తానికి సక్సెస్ఫుల్గా అన్ని కార్లు అయితే రెస్క్యూ చేసినా. మీరు చూడండి మొత్తం మన దగ్గర ఉన్న గ్యారేజే సరిపోతలేదు, అన్ని కార్లు అయితే నిండిపోయినాయి. మరి ఇట్లాంటి చిన్న గ్యారేజ్ కాకుండా మనం వచ్చే వీడియోలలో ఇంకొక పెద్ద గ్యారేజ్ అయితే కడదాము. ఆ వీడియో మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 లాక్ సబ్స్క్రైబర్లకు ఛానల్ అంటే చాలా దగ్గరలో ఉంది. అందరూ ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టి 1 లాక్ చేసేయండి. పెద్ద గ్యారేజ్ అయితే కడదాము. అంతేకాకుండా ఇట్లా ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. మరి ఈ కొత్త కార్ ఎందుకోసం తీసుకొచ్చిన 6x6 మీరు కామెంట్ చేసేందుకే తీసుకొస్తున్నా కదా. మరి మీ ఫేవరెట్ కార్ ఏదైనా ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. కొంచెం లేట్ అయినా తీసుకొస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.